హాయ్ ఫ్రెండ్స్, టమోటా రసము ఎలా చేశానో చూడండి. ఇది మా స్టైల్లో చేసామండి. చింతపండు లేకుండా రసము, ఓన్లీ టమోటాలతోటే. టమోటాలు బాగా ఎర్రగా ఉన్నవి తీసుకుంటే రసం కూడా బాగుంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది. 4 టమోటాలు తీసుకున్నానండి. ఇగో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను టమోటాలు. ఇవేమో మిక్సీలో వేసుకోవాలండి. మనము నాటుకు టమోటాలు అయితే చేతితోటే పిసికేయచ్చు, కానీ ఇవి హైబ్రిడ్ కదా, అందుకని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత కుండలోను కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పసుపు కూడా ఇందులోనే వేసి బాగా వేగనివ్వాలి. ఇవి కుండలో చేస్తేనండి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే మామూలుగా వండిన గిన్నెల్లోనూ కుండలో వండిన దానికి టేస్ట్ చూడండి, తేడా బాగా తెలుస్తుంది మీకు. ఒక్కసారి ఒక్క కుండ కొనండి, ఇలా రసము ఒకసారి చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. చూస్తే మీరే అంటారు నిజమే అనేసి, అంత బాగుంటుంది. కుండ ఎంతో ఉండదండి, మహా అయితే ఒక 100 రూపాయలు ఉంటుంది. ఒక్కసారి కుండ కొనేసి కుండలోని రసం చేయండి, ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చూస్తారు. ఇలాగా మిక్సీలో వేసుకున్నాను టమాటా ముక్కలను, నేను అందులో వేసేయడమేనండి. ఆ పోపులోనూ వేసేయాలి. వేసిన తర్వాత కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట. ఇవి పచ్చివి కదా, అందుకనే పచ్చి వాసన వస్తుంది. క్వాంటిటీ ఎక్కువైతే లేట్ అవుతుంది కదా, క్వాంటిటీ తక్కువగా ఉంటే తొందరగా ఉడుకుతుంది. అందుకని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఇది బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత ఇందులోనూ వాటర్ మనకు ఎంత కావాలో అంత, అంటే ఒక 4 టమాటాలకు 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవచ్చు. మంచినీళ్ళ గ్లాస్ తోటి 2 గ్లాసులు. అందులోనే సాల్ట్, రసం పొడి వేసుకోవడమేను. లాస్ట్లోనూ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా మరిగించేయాలి. మరిగిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడూ ఇలాగే చేసుకుంటారు. ప్రొద్దుటూరు స్టైల్ అండి ఇది. ఇలాగ టమోటాలు చింతపండుతోటి చేస్తుంటారు మామూలుగాను. టమోటాలు మాత్రమే వేసి చింతపండు లేకుండా చేసాము చూడండి. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తుంటారు కదా, అలాగా మా స్టైల్లోనేది ఇలా చేసాము. ఇందులోనూ మామూలుగా పప్పు చేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువైపోయినది అనుకోండి, ఆ పప్పులో వాటర్ కూడా ఇందులోనే వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇది కడప జిల్లాలో చాలామంది ఇలాగే చేసుకుంటారండి. ఇప్పుడిప్పుడు కొందరు మార్చేస్తున్నారు, ముందు పద్ధతులు కాకుండా కొద్ది కొద్దిగా స్టైల్ మార్చేసి చేసుకుంటున్నారు. మేము మాత్రము ఇలాగే చేస్తామండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కలరు మిక్సీలో వేయడం వల్ల కొద్దిగా కలర్ చేంజ్ అయింది. మరిగిన తర్వాత మళ్ళీ కలరు రెడ్ కలర్లో ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు మాత్రము ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఇంగువ నచ్చితేనో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. మేము రసం పొడిలో వేసాం కాబట్టి మరి ఇందులోనూ వేయలేదన్నమాట. రసం పొడి కూడానండి ఇంకొకసారి చెప్తాను. రసం పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడానికి సింపుల్ రసం పొడి ఉంటేను. చూసారా ఎంత బాగుందో.